అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మా రక్షకానికి అనేక స్తోత్రములు నాయన. తండ్రివిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మవుగాను ప్రత్యక్షమైన దేవా, ఈ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని మేము జరిగించుకొనిచుండగా మీరు మా మధ్యలోనికి వచ్చి ఈ కార్యక్రమమును ఆదరించి అంతం వరకు ఘనముగాను జయకరముగా జరిగించుకొనమని, ఈ యొక్క కరోనా ఆపత్కాల పరిస్థితుల్లో ఉన్న మేమందరమును కూడా ఆలయములకు వెళ్ళి నిన్ను స్తుతించలేకపోవచ్చున్నందున ఈ వీడియో ద్వారా వీక్షించున్న వీక్షకులందరికీ కూడా ఆదివారపు దీవెన ఆశీర్వాదములను మీరే అనుగ్రహించి ఆశీర్వదించుమని, ఆరాధనను ఘనముగా జరిగించుమని యేసు అతి శ్రేష్ఠ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. కీర్తనలు పాడుకుందాం. తెలుగు క్రైస్తవ కీర్తనల నుండి 2వ నెంబర్ పాట పాడుకుందాం. అన్నాది పురుషుండైన దేవుని ఆరాధించండి, అన్నాది పురుషుండైన దేవుని ఆరాధించండి. ఆనాది దేవుండే, ఆనాది దేవుండే, అన్నంత దేవుడయ్యుండే అన్నాదిని. ఒక్కండే దేవుండు, ఒక్కండే దేవుండు, ఒంటరిగానేయుండే అన్నాదిని, ఒంటరిగానేయుండే అన్నాదిని. ఎక్కువ మంది అయినా, ఎక్కువ మంది అయినా ఎవరిని గొల్వావలెనో తెలియదు ఆందోళం, ఎవరిని గొల్వావలెనో తెలియదు ఆందోళం. పాపంబు నరులకు, పాపంబు నరులకు పరమాత్ముని మరుగు చేసెను అయ్యయ్యో, పరమాత్ముని మరుగు చేసెను అయ్యయ్యో. పాపులందు చేత, పాపులందు చేత పలువిధ దేవుళ్ళను కల్పించిరి విచారము, పలువిధ దేవుళ్ళను కల్పించిరి విచారం. గనుక సర్వాంబునకు, గనుక సర్వాంబునకు కర్తాయైన ఏకా దేవుని కనుగొనుడి, కర్తాయైన ఏకా దేవుని కనుగొనుడి. కనుగొని మ్రోకండి, కనుగొని మ్రోకండి అని బోధించుచున్నాము శుభవార్త, అని బోధించుచున్నాము శుభవార్త. ఆకాశం భూమియు, ఆకాశం భూమియు లేక ముందే కాలము దూతలు, లేక ముందే కాలము దూతలు, లేక ముందే దేవు, లేక ముందే దేవు రేకా దేవుండయ్యుండే గంభీరం, ఏకా దేవుండయ్యుండే గంభీరం. అన్నాది పురుషుండైన దేవుని ఆరాధించండి.
అందరికీ మరణాత. తెలుగు క్రైస్తవ కీర్తన నుండి 76 నెంబర్ పాట, దేవరాజ పుత్రులమైన పాటని మొదటి చరణము చివరి 2 చరణాలను పాడుకుందాం. దేవరాజ పుత్రులమై తేజరిల్లుదము, దేవాపుత్ర స్వాతంత్రముతో దేవుని చేరుదము, దేవుని చేరుదము, దేవుని చేరుదాము. దేవరాజ పుత్రులమై తేజరిల్లుదాము, హృదయవాంఛలన్నీ ప్రభుని ఎదుట పారవేయుదాము, ముదముతో ఆ ప్రభుని చూచి ముద్దు పెట్టుకొందాము, ముద్దు పెట్టుకొందాము, ముద్దు పెట్టుకొందాము. దేవరాజ పుత్రులమై తేజరిల్లుదాము, చేసిన పాపంబుల్ మరలా చేయక నిల్చుదాము, యేసు ప్రభుని అడిగి బలము ఎప్పుడును పొందుదాము, ఎప్పుడును పొందుదాము, ఎప్పుడును పొందుదాము. దేవరాజ పుత్రులమై తేజరిల్లుదాము, యేసు ప్రభువు నిన్ను చూచి రమ్మనుచున్నాడు, నీవు రాక వెనుక తిరిగి చూచుచున్నావు, చూచుచున్నావు, చూచుచున్నావు. దేవరాజ పుత్రులమై తేజరిల్లుదాము. మరణాత తెలుగు క్రైస్తవ కీర్తన నుండి 109 నెంబర్ పాట, 1వ చరణము 4వ చరణాన్ని పాడుకుందాం. నిన్ను గొలిచెదారావయ్యా నా యేసన్నా, నిన్ను గొలిచెదారావయ్యా, హృదయాదేవలమందు ముదము నా నిన్ను నిల్పి, భక్తి పుష్పములాచే భజించి పూజించి, నిన్ను గొలిచెదారావయ్యా నా యేసన్నా, నిన్ను గొలిచెదారావయ్యా, పాడుకొందును రావయ్యా నీ ప్రేమను, వేడుకొందును రావయ్యా. అన్నా వస్త్రము లేక అల్లాలాడినా నాకు, అన్నా నీ వసాగిన అన్నా వస్త్రములకై, నిన్ను గొలిచెదారావయ్యా నా యేసన్నా, నిన్ను గొలిచెదారావయ్యా, దాచుకొందును రావయ్యా నీ రూపము, చూచుకొందును రావయ్యా. దోషాత్ముడను నాదు దోషమంతయు బాపి, రూపమేర్పరచిన దాపు నుండిన రాజా, నిన్ను గొలిచెదారావయ్యా
నా యేసన్న నిన్ను గొలిచెద రావయ్యా. అందరికీ మరణాత. అందరం లేచి నిలబడినట్లయితే ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాం, దీవెనలు అందుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున కృపా సమాధానములు మనెల్లరికను కలుగును గాక. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదాము. సత్ప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము. ఆయన మాటలు గైకొనిన అయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రివి గాను కుమారుడివి గాను పరిశుద్ధాత్మవు గాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయం దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకుంటూ నీకు అనేక స్తుతులు. నీవు కలగజేసిన సమస్త సృష్టిని బట్టి నీ గంట కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నమస్కరించున్నాం. ఆరాధన పొడుగునా నీ కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయములన్నింటినీ దీవించుమని ప్రభు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకుని క్షమాపణ పొందటం మనకు ఎంతో మేలు. మనము పాపము లేనివారమని చెప్పుకున్నెల్లా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్నెల్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయను. మన పాపం చేయలేదని చెప్పుకున్నెల్లా ఆయన అబద్ధికంగా చేయవారు మోదుము. ఆయన వాక్యము మనలో ఉండదు. తన అతిక్రమంలో పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. అందరమును కూడా మన పాపములను ఒప్పుకుందాం. పరిశుద్ధుడైన ఓ దేవా, మేము మా జన్మను బట్టి నైజమును బట్టి పాపులమే ఉన్నాం. తలంపులను బట్టి చూపును బట్టి పాపులమే ఉన్నాం. వినుటను బట్టి మాటను బట్టి పాపులమే ఉన్నాం. ప్రవక్తను బట్టి క్రియలను బట్టి పాపులమే ఉన్నాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసుల అందరి అన్ని పాపములను క్షమించున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకము చేసుకొనడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించుదుము. ఆమేన్. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఉన్నందున పాపులను అసహించు కొనవలసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. తండ్రి, మన పాపములను క్షమించిన విశ్వాసం కలిగిన మనందరమును కూడా 4వ నెంబర్ పాట 6, 7 చరణాలు పాడుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా, జీవమా యెహోవా దేవుని పావన నామమును తింపుమా. నాయంతరంగము లోవసించుడో సమస్తమా. పామరులమణి ప్రాచ్యపకార ప్రతిఫలంబుల్ పంపాలేదు. భూమి కన్నా నాక సంబూనన్ ఏ తుండు దైవ ప్రేమ భక్త జనులయందునా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పడమటికి తూర్పెంత ఎడమో
పాపములకు మనకునంత నెడముకలుగా చేసి ఉన్నాడు. మన పాపములను నెడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. తండ్రి అయిన దేవుని తలంచుకుని పాత నిబంధనలోని పాఠము చదువుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము. నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. 25వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను. వాటిని దాని వద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చి శాస్త్రములను ఉంచవలను. మరియు నీవు మేలిం బంగారుతో కరుణాపీఠము చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, మరియు 2 బంగారు కేరుబులను చేయవలను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నకీషి పనిగా చేయవలను. ఆమేన్. కుమారుడైన తండ్రిని తలంచుకొంచు సువార్తల్లోని పాఠము చదువుకుందాం. కుమారుడైన తండ్రిని తలంచుకొంచు సువార్తల్లోని పాఠము చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొంచు పత్రికల్లోని పాఠము చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అందులో సువర్ణ దోపర్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము నుండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన ఆహారం చేతికరయు నిబంధన పలకలను ఉండెను. ఆమేన్. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతులను చెల్లించుకుందాం. త్రియేకుడు దేవ భూమి ఆకాశముల కంటును వెండి బంగారముల కంటును గొప్పదానము గ్రంథం మాకు దయచేస్తున్నావు. కాబట్టి నీకు అనేక స్తోత్రములు. నీ స్వయంగా మాకు చెప్పవలసి మాట్లాడి పుస్తకం నిమిడిచినావు కనుక నీకు మా వందనం సమర్పించుకొంచున్నాము. ఆమేన్. అందరూ విశ్వాస ప్రమాణం చెప్పవలను. దేవుడు ఆది అంతం లేని దేవుడని
నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహాతేజమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను, అనాశిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను, అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువమునపై వేసుకొని మరణమౌట మూలముగాను, ఆయన సమాధుల నుండి మూడవ నాడు వెలుపలకు వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజ స్థితిని, ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు, ఆయన రెండో మారు సంఘమును కొనిపోటకు మేఘాసీనుడై వచ్చిననియు, మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగుననియు, తరువాత క్రీస్తునకును జరిగిద్దములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదనియు, సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బంధింపబడిననియు, ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు, తరువాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు, మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు, క్రీస్తు అతనిని నరకములో పడవేననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించుననియు, అవిశ్వాసులను నరకంలోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా ఉండటం వలన భూమి పరలోకంలో ఓ భాగమగుననియు, క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచుననియు, ఈయన ఆవేశం వలనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చిందనియు, ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమవుననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును, పునర్ధానత్వమును, నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరం కూర్చుందా? వాక్యం కొరకైనా ప్రార్థన చేసుకుందా? దయానిధివైన మా తండ్రి, మా రక్షకానికి అనేక స్తోత్రములు నాయన. ఇప్పటివరకు ఆరాధన కార్యక్రమాన్ని మీరు ఘనంగా జయకరంగా జరిగించారు. ఈ సమయం ముందు నీ మాటలు వినగూర్చుండగా నిలవబడిన నన్ను మరుగు చేసి మీరే ఆత్మచేత మాట్లాడమని, మీ పరలోక విషయములను వాక్య మర్మములను అందరికీ తెలియపరచుమని వాక్యమై ఉన్న యేసు పేరట వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. ప్రియ దేవుని విశ్వాసులారా, దేవనామమున మనెల్లరికును శుభములు కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 10 నుండి 22 వచనాల వరకు ఈరోజు మన వాక్య అంశము, వాక్య ధ్యానము. మరి సమయానుకూలంగా సమయాన్ని బట్టి మరి యొక్క వచనాలని మనము పఠించుకోవట్లేదు. కానీ ఈ యొక్క 25వ అధ్యాయం 10 నుండి 22 వచనాల వరకు ఉన్న భాగము దేని గురించి అని మనం ధ్యానించుకున్నట్లయితే, దేవుని యొక్క నిబంధన మందసమును గురించి దేవుడు ఇక్కడ తన యొక్క ప్రవక్త అయిన మోషేకి, తన జనాంగాన్ని నడిపిస్తున్న మోషేకి కొన్ని విషయాలను తెలియజేస్తున్నాడు. ఈ యొక్క నిబంధన మందసానికంటే ముందు మనము కొన్ని వచనాలను మనం చూస్తే, దేవుని యొక్క ఆలోచన ఏమిటయ్యా అంటే, తన జనుల మధ్యన ఆయన నివసించగోరి వారు గుడారాల్లో ఎలా అయితే నివసిస్తున్నారో ఆ గుడారాల మధ్యన ఆయనకు కూడా ఒక గుడారము వేయాలి. ఆ గుడారములో 3 స్థలాలు ఉండాలి. ఎలాంటి స్థలాలు ఉండాలి అంటే, ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఇలా మనకి కనబడుతున్నాయి. ఈ 3 స్థలాల గురించి దేవుడైన యెహోవా ఈ 25వ అధ్యాయం నుండి తెలియపరుస్తున్నారు మోషే గారికి. మరి మొట్టమొదటిగా దేవుడు మోషేకి దేని విషయము తెలియజేశాడంటే, అతి పరిశుద్ధ స్థలమును గురించి దేవుడు మోషేకి తెలియపరిచినట్టు మనకి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి.
నిర్గమాకాండం 25 అధ్యాయంలో మొట్టమొదట తన యొక్క మందసము ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి అని ఇక్కడ రాయిచు దేవుడు చెప్పిన మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి దేవుడిచ్చిన కొలతలను మనం చూసినట్లయితే ఏమేమి కొలతలు ఇచ్చాడు అని అంటే 10 మూరల పొడవు, 10 మూరల వెడల్పు మరియు 10 మూరల ఎత్తుగా ఉండాలి. అంటే 3 వైపులా ఎత్తు, పొడుగు, వెడల్పు అన్నీ కూడా 10. అంటే ఒక మూర వచ్చేటప్పటికి మనం లెక్కేసుకున్నట్లయితే అడుగున్నర, అంటే ఒక్కోటి కూడా 15 అడుగుల చొప్పున కట్టమని చెప్పాడు దేవుడైన యెహోవా మోషేతో. ఆ యొక్క కట్టమని చెప్పి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలము, ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఏవేవి ఉండాలి అంటే దేవుడు చెప్పిన మాట, దాని యందు నిబంధన మందసం ఉండాలి మరియు కరుణాపీఠం ఉండాలి. అదే విధముగా ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఒక తెర అడ్డం అనేది మనకు కనబడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. అంటే ఏ యొక్క వెలుగు కూడా ఈ యొక్క లోపలికి రాదు, దేనిలో కంటే అతి పరిశుద్ధ స్థలంలోకి. ఎందుకని ఏ వెలుగు అతి పరిశుద్ధ స్థలంలోకి రాదు అంటే దేవుడే వెలుగై ఉన్నాడు, ఆయనే అక్కడ నివసిస్తాడు అతి పరిశుద్ధ స్థలములో. అతి పరిశుద్ధ స్థలములోకి సహజమైన నరులకు అంటే విశ్వాసులైన వారికి వెళ్ళుటకు అవకాశం లేదు. సంవత్సరానికి ఒక 3 పర్యాయాలు ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా ఆ యొక్క యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి, దేవాలయానికి వెళ్ళాలి. ఒక పర్యాయము ప్రధాన యాజకుడికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏమిటంటే ఆయన ఒక్కడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి నరులందరి నిమిత్తము పాపములు ఒప్పుకోవాలి. తన జనాంగం అందరి నిమిత్తము పాపములు ఒప్పుకొనటానికి దేవుడు ఒక ప్రధాన యాజకుడికి మాత్రమే ఇచ్చిన అవకాశం అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి సమయంలో దేవుడు ఇక్కడ ఏ సంగతులను తెలియజేస్తున్నాడు? దేవుని మహిమ ఉండే ప్రదేశం అండి ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలం. దేవుని యొక్క వెలుగుండే ప్రదేశం అది. దేవుని యొక్క కాంతి, దేవుని యొక్క మహిమ ఉండే ప్రదేశము, దేవుడు నివసించే ప్రదేశము. ఆవరణం అందరికీ పరిశుద్ధ స్థలము. తర్వాత అతి పరిశుద్ధ స్థలం మాత్రం ఒక దేవునికి సంబంధించిన ఆ స్థలము ఎంతో ఎంతో పవిత్రమైనది. ఇక్కడ దేవుడైన యెహోవా ఇక్కడ కొన్ని కొలతలని అతి పరిశుద్ధ స్థల నిర్మాణానికి తెలియపరుస్తున్నారు. ఈ యొక్క 10వ వచనము నుండి 25వ అధ్యాయము 10 నుండి 22 వచనాల వరకు ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోని విషయాలన్నిటి గురించి, వాటి కొలతల గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతి పరిశుద్ధ స్థలంలో మొట్టమొదటగా ఏముండాలి అంటే నిబంధన మందసం ఉండాలి. ఏముండాలండి? నిబంధన మందసము. మనకి పాత నిబంధనలో సుమారు 108 సార్లు ఈ మాట మనకు కనబడతా ఉంది. మందసము లోపల ఏమేమి ఉండాలి అని అంటే 2 రాతి పలకలు, 10 ఆజ్ఞలు రాయబడి ఉన్న రాతి పలకలు 2 ఆ మందసం లోపల ఉండాలి. అదే విధముగా ఆ మందసం లోపల ఏముండాలంటే చిగురించిన అహరోను కర్ర. అదే విధముగా మందసములో ఏముండాలంటే మన్నాగల బంగారు పాత్ర ఉండాలి అని మనకి పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 9:4లో తెలియపరుస్తున్నాడు. ఈ మందసములో ఈ 3 ఉంటున్నాయి. ఏమేమిటంటే అహరోను యొక్క కర్ర, అదే విధముగా మన్నాగల బంగారు పాత్ర, అదే విధముగా దేవుడి యొక్క 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ యొక్క మందసము దేనితో తయారు చేయబడింది అంటే తుమ్మకర్రతో చేయబడింది. దాని యొక్క లోపల బయట మొత్తము కూడా బంగారముతో
పొదిగింపబడింది అని మనకు కనబడుతుంది. మరి తుమ్మకర్రను మనం చూస్తూ ఉంటే చాలా గట్టిగా ఉంటుంది. దాని ముళ్ళు కావచ్చు, దాని నుండి వచ్చే జిగురు కావచ్చు, అది చాలా బలమైన కర్ర. అటువంటి బలమైన కర్రతో, ఆ యొక్క తుమ్మకర్రతో దేవుని యొక్క మందసము నిర్మించబడుతుంది. ఆ యొక్క తుమ్మకర్ర చుట్టూ కూడా దేనితో పొదిగించమంటున్నాడంటే బంగారంతో. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా చెబుతూ ఆ యొక్క మందసము ఎలా ఉండాలి, నిబంధన మందసం అంటే అది 2.5 మూరల పొడవు. అంటే అతి పరిశుద్ధ స్థలంలో మందసానికి కేటాయించిన కొలతలు ఇవి. అది 2.5 మూరల పొడవు, 1.5 మూరల వెడల్పు మరియు 1.5 మూరల ఎత్తుగా ఉండెను. ఈ అర్ధ కొలతలు అసంపూర్ణ సత్యమును సూచించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూసినట్లయితే దేవుడు ఇక్కడ ఏమేం తెలియజేస్తున్నాడంటే దానికి ఈ యొక్క మందసం నిర్మించడానికి కూడా దాని ఎత్తు, పొడవు, వెడల్పు కూడా చెప్తున్నారు. అదే విధముగా ఈ యొక్క మందసమును గురించి ఏమేమి ఉండాలో మనం చూసాం. ఈ మందసం యొక్క కొలతలను చూసాం. అదే విధముగా ఈ మందసాన్ని ఇంకా ఏమేమి ఎలా చేయాలని చెబుతున్నారంటే ఈ యొక్క కర్రతో చేయబడిన మందసాన్ని దేవుడు మనం చూసినట్లయితే మానవ హృదయానికి దాని యందు ఉంచబడిన ధర్మశాస్త్రాన్ని సూచన కనబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ మందసము దేంతో తయారు చేశారయ్యా అంటే కర్రతో చేశారు. అది మన మానవ హృదయంతో దేవుడు ఇక్కడ పోలుస్తున్నాడు. మానవ హృదయములో ఇక్కడ ఏమేమి ఉండాలి అని దేవుడు ఆలోచన అంటే ఆయన యొక్క ఆజ్ఞలు ఉండాలి, మన్నా ఉండాలి అంటే ఆహారము, కర్ర అంటే దేవుడే మనతో సహవాసముగా ఉండాలి అని ఆయన ఇక్కడ మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. అందుకని ఇర్మియా భక్తుడు ఒక మాట చెబుతూ ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 31 నుండి 33 వచనాల వరకు మనం చదువుకుంటే అక్కడ దేవుడైన యెహోవా ఒక మాట చెబుతూ, నేను నా జనాంగము యొక్క హృదయముల మీద ఈసారి నా ఆజ్ఞలను రాస్తాను. ఇది వరకు చేసే నిబంధన వంటిది కాదు, ఇది క్రొత్త నిబంధన. నేను ఈసారి ఆజ్ఞల్ని వాళ్ళ హృదయాల మీద రాస్తానని చెబుతున్నాడు. అంటే ప్రియా దేవుని విశ్వాసులారా, ఈ నిబంధన మందసము నేటి కాలములో ఉన్న మన హృదయమునకు పోలికగా ఆ కాలమున దేవుడు నియమించినట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అదే విధముగా ఈ యొక్క రాతి పలకల మీద ఉన్న ధర్మశాస్త్రము, మరి అదే విధముగా ఈ యొక్క రాతి పలకలు, ఈ యొక్క ఆహారము, దేవుని యొక్క ఆహారమైన మన్నా అన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. అదే విధముగా మనం చూసినట్లయితే మందసం యొక్క నలుమూలలా దేవుడు ఏం చేయించమన్నాడంటే 4 ఉంగరములు ఉండెను. మందసము రవాణా చేయాల్సినప్పుడు, అంటే మందసాన్ని కదిలించాలనుకున్నప్పుడు యాజకులు బంగారు పొదిగిన మోతకర్రలను తీసుకుని ఉంగరాల్లో ఉంచి వాటిని మోసేవారు. అందుకనే నిర్గమాకాండం 25 అధ్యాయము 12 నుండి మనం చదువుకున్నట్లయితే దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కన 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్ళకు వాటిని చేయవలను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దోర్చవలను. ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఈ యొక్క మందసాన్ని తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఈ యొక్క ఉంగరాలని చేయించాడు దేవుడు. ఎందుకనంటే వాళ్ళు ఎవరూ కూడా డైరెక్ట్గా ఆ మందసాన్ని ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆ మందసము దేవుని యొక్క నివాస స్థలము, దేవుని మహిమ కలిగింది. అందుకని వారేం చేయాలంటే ఆ ఉంగరముల లోపల ఆ యొక్క మోతకర్రలను పెట్టి ఆ యొక్క మందసాన్ని మోసుకుని వెళ్ళాలి అని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. కనుక మనము చూసినట్లయితే దానికి బంగారపు జవ కూడా ఒకటి తయారు చేసినట్లుగా మనకు కనబడుతుంది. అదే విధముగా నిబంధన మందసం పైన కేరూబుల మధ్య ప్రభు నివాసం ఉండెను. కేరూబులు ఎవరయ్యా వీరు అంటే ఆయనను, మరి ఆయన దేవుడైన యెహోవాను స్తుతించే దూతలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడతా ఉంటారు.
ప్రియదేవుని బిడ్డలారా, యెషయా 6లో మనకు కనబడేది ఏంటంటే సెరాపులు కనబడతారు. వారేం చేస్తారంటే దివారాత్రాలు స్తుతిస్తారు. కానీ కెరూబు అన్న మాట మనకి ఆదాముని అవ్వని ఆ యొక్క ఏదేను వనంలోని బయటికి పంపించేసినప్పుడు ఏదేను వనానికి కాపలాగా కేరూబులను ఖడ్గజ్వాలలను దేవుడు నియమించినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ మరలా కేరూబులను ఆ యొక్క నిబంధన మందసం మీద దేవుడు చేయమంటున్నాడు. అంటే దేవుని యొక్క కావలికర్తలుగా దేవుని యొక్క మందసాన్ని అదే విధముగా ఈ యొక్క కాపుదలకు సూచనగా దేవుడు ఇక్కడ కేరూబులను దేవదూతల స్వరూపమును చేయమన్నట్లుగా కూడా మనకు కనబడుతుంది. అందుకని నిర్గమాకాండము 25వ అధ్యాయములో మనం చూసినట్లయితే 18వ వచనాన్ని చదువుకుందాం. మరియు 2 బంగారు కేరూబులను చేయవలెను. 19వ వచనంలో మరలా చూస్తే ఈ కొనను ఒక కేరూబును ఆ కొనను ఒక కేరూబును చేయవలెను. ప్రియదేవుని బిడ్డలారా, ఆ కేరూబులు కూడా ఎలా ఉండాలో దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. ఆ కేరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలను. ఆ కేరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలను. ప్రియదేవుని విశ్వాసులారా, నేను దేవుడు ఇక్కడ చెప్తూ కరుణాపీఠము దగ్గర ఈ యొక్క కేరూబులు ఉండాలి, దాన్ని కప్పి ఉండాలి. అదే 22వ వచనంలో చెబుతూ అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కేరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. అక్కడే నేను ఉంటాను, 2 కేరూబుల మధ్య నేను ఉంటాను. ప్రియదేవుని విశ్వాసులారా, ప్రొటెక్షన్ అన్నమాట. కేరూబులు వారు చేసే పని ఏంటంటే దేవుని యొక్క కాపలాదారులు వారు. ఆ యొక్క మందసం మీద కూడా దేవుడు అటో కేరూబుని ఇటో కేరూబుని చేయమంట మనకు కనబడుతుంది. కనుక ఈ కేరూబులను కూడా దేవుడు నిర్మించమన్నట్లుగా తయారు చేయమన్నట్లుగా బంగారు కేరూబులను అవి ఎట్లా ఉండాలంటే రెక్కలు విప్పుకుని ఉండాలి, ముఖములు ఒకటి ఎదురు బదురు ఉండాలి, అవి కరుణాపీఠమును కప్పేటట్లు ఉండాలని చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. మరి తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ నిబంధన మందసంలో ఇందాక మనం ధ్యానించుకున్నాం. ఏమేం పెడుతున్నారు అని అంటే ధర్మశాస్త్రాన్ని పెడుతున్నారు. అంటే ధర్మశాస్త్రము అనగా దేవుని యొక్క 10 ఆజ్ఞలు. ఆ యొక్క రాతి పలకలు 2 కూడా దేవుని చేత చెక్కబడిన ఆ రాతి పలకల్ని అక్కడ ఆ మందసములో పెట్టడం మనకు కనబడుతుంది. ఈ యొక్క మాటను మనం ధ్యానించుకున్నప్పుడు ప్రియదేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెబుతూ ఏమంటారంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను నీ తండ్రిని నువ్వు ప్రేమించాలి. మరి ఈ యొక్క ఆజ్ఞను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం అనేక పర్యాయాలు సామెతల గ్రంథంలో కానీ ఎక్కడైనా చూసినట్లయితే నా ఆజ్ఞలను ధ్యానించినప్పుడు నా ఆజ్ఞలను మరవమాక, నా ఆజ్ఞలను ధ్యానిస్తే నీకు దీర్ఘాయుషు వస్తుందని మనకు కనబడతా ఉంటుంది ఈ మాట. అంటే ఆయన యొక్క ఆజ్ఞల్ని మనము జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. మందసం అన్నది మన హృదయంతో పోల్చినప్పుడు ఆయన ఆజ్ఞలు దేనికి సాదృశ్యం అంటే ఆ ధర్మశాస్త్రము, ఆ యొక్క రాతి పలకలు దేవుని యొక్క ఆజ్ఞల్ని మనం అనుసరించాలి అని మనందరికీ కూడా తెలియపరుస్తున్నాయి. కనుక ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఏం చేయాలంటే మన హృదయాన్ని కూడా అలాగా దేవుని యొక్క రాతి పలకలు కలిగిన ఆజ్ఞలను ఎట్లా అయితే మందసంలో ఉన్నాయో ఈ రోజున నీవు నేను కూడా ఆయన ఆజ్ఞల్ని ధ్యానించాలి, అనుసరించాలి. కనుక ఈ యొక్క మనందరం కూడా గత వారం చెప్పుకున్నాం 10 ఆజ్ఞలు, 3 దేవుని యొక్క ఆజ్ఞలు, 7 నరునికి సంబంధించిన ఆజ్ఞలుగా మనం చెప్పుకున్నాం. కనుక ఆ ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం ఉంచుకోవటానికి ఆజ్ఞల్ని దేవుడు ఇచ్చాడంటానికి ఒక సాదృశ్యంగా ఆ మందసములో ఆ రాతి పలకల్ని దేవుడు పెట్టమన్నాడు. తర్వాత మన్నా గల బంగారు పాత్ర. మన్నా చాలా ప్రాముఖ్యమైందండి ఇశ్రాయేలు జీవితంలో. ఎందుకనంటే వారికి ఆహారం లేనప్పుడు, వారు ఐగుప్తు నుండి తెచ్చుకున్న ఆహారం అంతా అయిపోయినప్పుడు వారికి అరణ్యములో 40 సంవత్సరములు దేవుడు ప్రతి దినము కురిపించిన ఆహారమే ఈ మన్నా. ఈ యొక్క మన్నాని దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క మందసములో మన్నా కూడా ఉండాలి. అంటే అర్థము ఇది దేవదూతలైన వారు తినే ఆహారము, దేవుడిచ్చిన ఆహారము. వారికి 40 సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా సరఫరా చేసిన ఆహారము.
ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ లాక్డౌన్ కాలంలో గవర్నమెంట్ వారు మనందరికీ కూడా ఫ్రీగా రేషన్ ఇచ్చినప్పుడు మనం అనుకుంటాం, అయ్యా ఎంతో మంచి పని చేశారయ్యా, మా ఆకలి తీర్చారు. కనుక అలాగే ఆ కాలం ముందు వారికి ఏ పని లేదు, వారు గుట్టిగా ప్రయాణం చేస్తున్నారు. 40 సంవత్సరాలు గుట్టిగా ప్రయాణం చేస్తుంటే 40 సంవత్సరాలు ఆయన కూడా తన కృప చేత ప్రతి దినము కురిపించిన ఆహారం ఈ మన్నా ఎలా ఉంది అని మనం చూసినట్లయితే కొత్తిమీర గింజల వలె ఉన్న పదార్థం ఇది. ఈ యొక్క మన్నా పరలోకపు ఆహారంగా పిలువబడింది. అదే విధముగా ప్రియ దేవుని బిడ్డలారా, దాని రుచి ఎలా ఉంటుందంటేనంట, క్రొత్త నూనె ఎలా ఉంటుందో అలాంటి రుచి. ఇక్కడ ఆ యొక్క నూనె దేనికి సాదృశ్యముగా మనం చూసుకోవచ్చు అంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా కూడా మనం చూడవచ్చు. కనుక ఈ యొక్క మన్నాని దేవుడు వారికి 40 సంవత్సరాలు కూడా సరఫరా చేసినట్లు మనకు కనబడుతుంది. అందుకని నిర్గమాకాండం 16వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అహరోనుతో మోషే ఒక మాట అంటాడు. ఏమనంటాడంటే, ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక ఓమేరు చొప్పున మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకున్నటకు యెహోవా సన్నిధిలో దానిని ఉంచుము. చూసారండి, 16వ అధ్యాయంలోనే మోషే చెప్తున్నాడు అహరోనుతో, ఒక గిన్నె తీసుకో, దాంట్లో ఒక ఓమేరు చొప్పున తీసుకుని మన్నాను ఉంచు, ఇది నీ యొక్క వంశస్థులందరూ కూడా యెహోవా సన్నిధిని ఉంచాలి. అంటే యెహోవా సన్నిధిని ఈ మన్నా ఉండాలి. కారణం ఏంటంటే ఇది దేవుడిచ్చిన ఆహారము, దేవుడు తన జనాంగాన్ని పోషించిన ఆహారము. రేపు పరలోక రాజ్యంలో నీకు నాకు ఇవ్వబోయే ఆహారము జీవాహారము. ఆ జీవాహారమైన యేసే మన మధ్యలోకి వచ్చాడు. రేపటి దినాన పెళ్లి విందులో మనందరికీ కూడా ఇటువంటి జీవాహారాన్ని ఆయన అందించనై ఉన్నాడు అని కూడా మనందరం తెలుసుకోవచ్చు. కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, ఇక్కడ మనం చూసినట్లయితే మన్నా గల పాత్ర దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే తెర లోపలికి ప్రవేశించిన వారికి బయలుపరచబడి దాచబడిన దేవుని సత్యములు మనకి ఈ మన్నా ద్వారా తెలియపరచబడుతున్నట్టుగా అర్థమవుతుంది. అంటే తెర లోపలండి ఇవన్నీ సంగతులు, ఇది ఎవరి బయట ప్రపంచానికి కనబడవు. అంటే పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం ద్వారా అడ్డతెర తొలగిపోయేంత వరకు కూడా ఈ యొక్క అడ్డతెర లోపల ఏముంది అంటే అతి పరిశుద్ధ స్థలంలో కనబడేవి కొంతమందికే తెలుసు. వారు చెప్పిన విషయాలను బట్టి రాయిచున్నది, వారు మోషేకి ఏదైతే దేవుడు చెప్పాడో దాని ప్రకారం తయారు చేసిన ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలము, మరి లోపల ఈ మన్నా, అదే విధముగా మందసం లోపల ఉన్న పలకలు కావచ్చు, అదే విధముగా ఉన్న అహరోను గారి కర్ర కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు పెట్టమని ఉండగా ఈ తెర లోపల జరిగేవి అందరికీ తెలియదు. తెర లోపల దేవుని యొక్క మహిమను చూసే భాగ్యము ఎవరికి లేదు. కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, మనం ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యములో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన సత్యములను నరుడికి అందించేదే ఈ మన్నాగా మనకు కనబడుతుంది. అంటే మన్నా ఎవరి ఆహారం అంటే దేవుని ఆహారము, దేవుడిచ్చిన ఆహారము. అది నరుడికి ఇచ్చాడు అంటే దేవుడు తన సత్యములను, తన విషయాలని నరులకి తెలియచేస్తున్నట్లుగా మనకి ఈ యొక్క మన్నా ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 13:44లో మాట చెబుతూ, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో కూడా అనేకమైన ధననిధులు ఉన్నాయి. వాటిని వెతికి కనుగొనుటే మన బాధ్యత అని, మరియు మనందరికీ కూడా ఘనత అని ఈ యొక్క మాటల ద్వారా తెలుసుకోవచ్చు. అంటే అక్కడ దాచబడి ఉన్న మన్నాని ఎట్లా అయితే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడో పరలోకంలో ఉన్న దేవదూతల యొక్క ఆహారమును ఈ రోజున మనము కూడా సంపాదించుకోవాలి, జీవాహారాన్ని సంపాదించుకోవాలని మనం అర్థం చేసుకోవచ్చు. కనుక మూడవది అక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే అహరోను గారి యొక్క కర్ర. ప్రియదేవుని విశ్వాసులారా, అహరోను కర్ర తన యొక్క, అదే విధముగా మిగిలిన గోత్రీకులందరి కర్రలు తీసుకొచ్చినప్పుడు ఒక అహరోను కర్ర చిగురిస్తుంది.
దేవుడు ఆశీర్వదించిన కర్ర. అనేక అద్భుతములు ఆ కర్రతో దేవుడు జరిగించాడు. ఆ కర్రని కూడా దేవుడైన యెహోవా చెబుతుంది ఏంటంటే, ఆ కర్రను తీసుకుని వచ్చి ఆ యొక్క నిబంధన మందసము యొద్ద ఉంచాలి. ఈ రాతి పలకలతోనూ అదే విధముగా ఆ యొక్క ఆహారం మన్నా పాత్రతోనూ ఈ యొక్క అహరోను కర్రను ఉంచాలి అని దేవుడు చెబుతున్నాడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మోషే వాళ్ళందరి కర్రలను తీసుకుని వెళ్ళటం మనకు కనబడుతుంది. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు మనం చూస్తే, మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపు వాడైన అహరోను కర్ర చిగురించి ఉండెను. అది చిగురించి పువ్వులు పూసి బాదపు పండ్లు కలదాయను. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నింటినీ ఇశ్రాయేలు అందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఎక్కడెక్కడ ఎవరి కర్రను వారు తీసుకుని. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరుగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. వారు చావకున్నట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలము అణిచి మాన్పి వేసిన వాడవదువు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మృతమైన కర్ర నుండి కూడా దేవుడు ఏం పుట్టిస్తున్నాడంటే జీవాన్ని పుట్టిస్తున్నాడు. అదే విధముగా ప్రధాన యాజకుడిగా అహరోన్ని ఎన్నుకున్నానంటానికి కూడా, ఆయన వంశస్థులను ఎన్నుకున్నానంటానికి కూడా ఇక్కడ ఒక సూచనగా కనబడుతుంది. చిగురించిన ఈ యొక్క అహరోను కర్ర ఈ యొక్క సాక్ష్యపు మందసములో, నిబంధన మందసములో ఉంచడం ద్వారా ఈ యొక్క మృతమైన ఈ కర్ర జీవము దాల్చుట క్రీస్తు యొక్క పునర్ధాన శక్తికి సూచనగా కూడా మనకు కనబడుతుంది. అంటే కర్రకి జీవము లేదు, కానీ జీవము లేని కర్ర చిగురించింది. అంటే మరణించిన క్రీస్తు జీవించాడు అంటానికి కూడా ఒక సాదృశ్యంగా మనకు కనబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, అందుకని ఈ యొక్క చిగురించిన ఈ యొక్క అహరోను కర్రని ఆయన ఆ యొక్క మందసములో పెట్టమంటము. ఆ కాలమందు అనేక మంది అహరోను మీదకి, మోషే మీద తిరుగుబడినప్పుడు దేవుడు జరిగించిన క్రియ ఇది. అందరి కర్రలను తీసుకురామంటము, ఒక అహరోను కర్ర మాత్రం చిగురించటము. మిగిలిన వారందరూ కూడా రక్షింపబడాలి అంటే అహరోను కర్రను మరలా తీసుకెళ్లి శాసనముల దగ్గర పెట్టమన్నాడు దేవుడు. వారందరూ రక్షింపబడటానికి ఈ కర్రను అక్కడ తీసుకెళ్లి పెట్టారు. ఈ కర్ర మృతమైనదే, కానీ జీవించింది. యేసుక్రీస్తు ప్రభువు కూడా మనందరి రక్షణార్థమై ఆయన మరణించి మరలా జీవించాడు అంటానికి ఒక సాదృశ్యంగా ఈ యొక్క చిగురించిన అహరోను కర్ర కనబడుతుంది. కనుక ఈ అతి పరిశుద్ధ స్థలములో మొదటి భాగమైన నిబంధన మందసాన్ని మనం అందరము చూసాం. ఇప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, రెండవది కరుణాపీఠము. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నిబంధన మందసము, రెండవది కరుణాపీఠము. ఈ కరుణాపీఠమును దేవుడు ఎక్కడ ఉంచమన్నాడు, ఎలాగ చేయమన్నాడని మనం చూస్తే, ప్రత్యక్షపు గుడారములో ఉన్న చివర మరియు 7వ వస్తువు అండి కరుణాపీఠము. ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు చేయమన్నప్పుడు 7 వస్తువులు పెట్టాడు. ఆ 7 వస్తువుల్లో చివరి వస్తువు ఏంటంటే కరుణాపీఠము. కరుణాపీఠము ఎక్కడ ఉండాలి అంటే నిబంధన మందసముపై ఉండటం వలన మనందరం కూడా ఏం తెలుసుకోవచ్చు అంటే నిబంధన మందసములో ఒక భాగంగా తీసుకోవచ్చు దీన్ని. కానీ నిబంధన మందసం వేరు, కరుణాపీఠం వేరు. అదే విధముగా కరుణాపీఠము ఎలా చేయమని దేవుడు చెబుతున్నాడు అని అంటే, కరుణాపీఠము మేలిమి బంగారముతో చేయబడిన ఒక రేకు. అది 2.5 మూరల పొడవు మరియు 1.5 మూరల వెడల్పుగా ఉండెను. నిబంధన మందసము కొలతలు కూడా ఇలాగునే ఉండటం వలన కరుణాపీఠము ఒక కప్పు లేక మూత వలె మందసంపై సరిగ్గా పెట్టబడెను. ప్రియదేవుని బిడ్డలారా, అంటే కరుణాపీఠం కొలతలు మందసం యొక్క కొలతలు దగ్గరగా ఉండటం వలన ఏమైందంటే, ఈ కరుణాపీఠము యొక్క కప్పు లేకపోయేటప్పటికి దానికి మందసముపై ఉండటం వలన అది సరిగ్గా అమర్చబడిందంట. అట్లా ఉండటం వలన చూసేవారందరూ కూడా 2 ఒకటేనేమో అని అనుకోవచ్చు. ఈ యొక్క కరుణాపీఠం ద్వారా నరులకి వచ్చేది ఏమిటంటే, నరులు కనికరము పొందుట కొరకు మన యొక్క
ఈ స్థలమందు మనందరి యొక్క పాపములు కప్పబడి దేవుని యొక్క కరుణ కనికరము మనకి దొరకటానికి ఈ కరుణాపీఠాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి 25వ అధ్యాయము 18వ వచనములో మనం చదువుకుంటే, మరియు 2 బంగారు కేరుబులను చేయవలను, కరుణాపీఠం యొక్క 2 కొనలను నకీషీ పనిగా చేయవలను. కరుణాపీఠము దాని 2 కొనల మీద కేరుబులను దానితో ఏకాండముగా చేయవలను. ఈ కేరుబులు పైకి విప్పిన ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క కరుణాపీఠమును అదే విధముగా మందసాన్ని 2 వేరువేరే, కానీ మరి కరుణాపీఠాన్ని తీసుకొచ్చి దేవుడు మందసం మీద పెట్టమంటం మనకు కనబడుతుంది. అదే విధముగా ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఈ యొక్క కరుణాపీఠం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే, దేవుని యొక్క కరుణ మనందరికీ కూడా తెలియపరచబడ్డానికి ఎంతో అత్యున్నతమైనదని మనం గుర్తెరగటానికి, కనికరము గల దేవునికి గుర్తుగా మనందరినీ దేవుడు తన కనికరముతో కాపాడతాడు అంటానికి ఒక రుజువుగా మోషేతో దేవుడు ఈ కరుణాపీఠాన్ని చేయమన్నట్లు మనకు కనబడుతుంది. ఆయన ఏదైతే ఆజ్ఞించాడో మోషే అలానే చేయటం మనకు కనబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, యెహోవా యొక్క కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యములు గల దేవుడైన యెహోవా ఆయనే ఆ యొక్క జనాంగాన్ని నడిపించాడు, వారి పాపాలన్నిటిని పోగొట్టాడు అంటానికి ఒక రుజువుగా ఈ యొక్క మనకి కరుణాపీఠాన్ని దేవుడు కట్టించడం మనకు కనబడుతుంది. కనుక ప్రియదేవుని విశ్వాసులారా, ఈ యొక్క కరుణాపీఠాన్ని నిర్మించడానికి గల కారణము దేవుని యొక్క కరుణ నరుల మీదకి ఉంది అని దేవుడు ప్రత్యక్షముగా తెలియపరచడం కొరకే. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములో మరి మనం గమనించినట్లయితే అందరూ కూడా ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలాన్ని మనం చూస్తే జనాలకి ఎంట్రన్స్ లేదు, ప్రవేశము లేదు ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి. మనం ఇప్పటి వరకు కూడా ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న భాగాలు చూసాం. ఈ రోజున ఈ సమయమందు మరి ఈ యొక్క వాక్యాన్ని ముగించుకొనుచు నేను కొన్ని విషయాలను మీ అందరితో ధ్యానించాలని అనుకుంటున్నా. ఏమిటంటే, అతి పరిశుద్ధ స్థలానికి ఎందుకింత ప్రాముఖ్యత, ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎలాగా ఒక దానిలో నుండి ఒక దానిలోకి మారింది అని మనం చూస్తే, ప్రియ దేవుని విశ్వాసులారా, మొట్టమొదట నరుడికి దేవుడికి చనువు ఉండేది, సహవాసం ఉండేది. నరుడు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఆదాము అవ్వల కాలంలో దేవుడు స్వయంగా నరుడితో మాట్లాడడం కనబడదు. నరుడు దేవుడితో వద్దనుకుని బయటకు వచ్చేస్తే, దేవుడు మరలా నరుడు కావాలనుకుని నరుల మధ్య నివసించటానికి, తాను నిజమైన దేవుడిని నిరూపించుకోవటానికి ఈ యొక్క గుడారాన్ని కట్టమన్నాడు. ప్రత్యక్ష గుడారాన్ని. ప్రత్యక్ష గుడారంలోనికి ఆయన రావటం మనకు కనబడుతుంది. ఆయన పరలోకంలోని దిగి రావటం కనబడుతుంది. సేనాయి పర్వతం మీదకి రావటం మనకు కనబడుతుంది. ఆయన మహిమ కనబడుతుంది. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు రావటం, ఆయన మహిమ మనకు కనబడుతున్నాయి. తన జనుల మధ్య ఒక గుడారాన్ని వేసుకుని ఆయన ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఆయన నివసించాడు. ఎలా అయితే తెర అడ్డం ఉందో, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉందో, జనాలకి దేవుడికి మధ్య ఇంకా తెర ఉండిపోయింది. ఇంకా ఆదామవ్వలు తీసుకొచ్చిన తెర అట్లాగే ఉంది. దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, కానీ నరుడు దేవుడు మొహాన్ని చూడడానికి ఇష్టపట్ల భయపడుతున్నారు. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఎదుటి వారితో, వారి ఎరగ మనం ఏదైనా తప్పు చేసినప్పుడు వారి వైపు చూసి మాట్లాడడానికి మనం జంకుతాం, భయపడతాం. అలాగే నరులు వారి పాపాలను బట్టి దేవుడి తట్టు చూడడానికి భయపడుతూ తెర అడ్డంగానే ఉంది ఇంకా. కానీ గమనించండి, ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో, అంటే ఈ గుడారంలో దేవుడు ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలముగానే దేవాలయం కట్టించబడింది. మనందరం చక్కగా పాట పాడుకుంటాం. సొలొమోను దేవాలయములో నీదు మేఘము రాగానే యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయినంటే, ఈ యొక్క ప్రత్యక్ష గుడారము మందిరముగా మారింది, దేవుని మహిమ అందులోకి వచ్చింది. కానీ యాజకులు కూడా ఆయన మహిమను చూడడానికి వీలు కాలా. కానీ తెర ఇంకా అట్లాగే ఉంది. కనుక ప్రియదేవుని బిడ్డలారా,
దేవుడైన యెహోవా నాకు నా జనులకి తెర ఉంది ఇంకా అర్థమని ఏం చేశాడంటే తన కుమారుణ్ణి ఈ తెర పక్కన నుండి పంపించాడంట. తెర దాటించి పంపించాడు. తెర దాటించి మానవ శరీరములోనికి ఆయన్ని పంపించి మనం ఇందా చదువుకున్నాం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ప్రియ దేవుని విశ్వాసులు, ఇదే మాట ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, గాడ్ బ్రీచ్డ్ హిస్ టెంట్ బిట్వీన్ అస్ అమాంగ్ అస్. అంటే అర్థము, దేవుడు తన యొక్క గుడారమును మన మధ్యన వేసుకున్నాడు. ఆయన మన మధ్య నివసించడానికి నరుడు రూపంలో వచ్చాడు. మొదటిగా పాత నిబంధనలో వారి మధ్య నివసించడానికి అతి పరిశుద్ధ స్థలంలోని నిబంధన మందసమునకు ఆ యొక్క 2 కేరూబుల మధ్య ఉన్న దేవుడు ఇప్పుడు ఎలా కాదులే అని చెప్పి నరుడిగా మారి ఆయన మన మధ్యలోనే గుడారం వేసుకుంటానికి వచ్చాడు. వచ్చి ఆయన మరణము ద్వారా ఈ యొక్క అడ్డతెర తొలగిపోయింది. యేసయ్య వెళ్ళిపోయారు పరలోక రాజ్యం. ఇప్పుడు మన మధ్య అప్పటి వరకు నివసించిన దేవుడు ఇప్పుడు మన మధ్య లేడు, మనలో ఉన్నాడు. చూసారా ఎంత మార్పు! ఒకప్పుడు నరుడితో మాట్లాడిన దేవుడు ముఖాముఖిగా మరలా ఎన్నో వేల సంవత్సరాల తర్వాత నరుడిలో ఏకమవటానికి పట్టింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ, నేను వెళ్ళిపోయి మీ అందరి కొరకు కూడా ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీలో నివసిస్తాడు. మనలో నివసించే ఆదరణకర్త అండి. అంటే మనలో నివసిస్తున్నాడంటే అర్థం, ఈ రోజున ఆ అతి పరిశుద్ధ స్థలము మన హృదయమై ఉన్నదని మనం గమనించుకోవాలి. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న నిబంధన మందసము, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న రాతి పలకలు, అందులో ఉన్న మన్నా పాత్ర, చిగురించిన అహరోను కర్ర, కరుణాపీఠము, ఇవన్నీ మన హృదయంలో ఉన్నాయి. ఇవి ఉన్నాయి అంటే దేవుడు మన హృదయంలో ఉన్నాడు అని. అవి లేవు అంటే నువ్వు నేను ఇంకా ఆ యొక్క తెర వెలపలే ఉన్నాం కానీ తెర లోపలికి రాలా, తెరను తెంపుకుని రాలేకపోయాం. అంటే పాపపు తెర మనకి ఇంకా దేవుడికి అడ్డంగా ఉందేమో. ఈరోజు ఆ తెరని మనందరం కూడా తొలగించుకుందాం. దేవుని యొక్క రాజ్యంలోనికి చేరాలి అంటే అతి పరిశుద్ధ స్థల అంతస్తులోనికి మనం వెళ్ళాలి. కనుక అటువంటి పెండ్లి కుమార్తె అంతస్తులోకి ఎత్తబడగల ధన్యత తండ్రి మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, మా రక్షకానికి అనేక స్తోత్రములు నాయన. నీ యొక్క మహోన్నతమైన కృపను బట్టి, దయను బట్టి ఈరోజు ఆదివారం ఆరాధన ఘనముగా జయకరంగా మీరు జరిగించారు నాయన. ఈ యొక్క కరోనా ఆపత్కాల పరిస్థితులు తీసివేసి మీ అందరం మందిరాల్లో మరలా ధ్యానించుకునే ధన్యత దయచేయమని, ఏకీవించిన వారిని, అన్ని కుటుంబాలని, నేను సంఘ బిడ్డలందరినీ, అందరికీ పరిపూర్ణ ఆరోగ్యం, శక్తిని, బలాన్ని మీరు దయచేసి రాకడ పర్యంతం అందరూ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు అతిశ్రేష్ఠ నామములో వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మొదటి ఆహారాన్ని మా దయచే మెడలా ప్రాణం చేస్తున్నాం, మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, శోధనలను తేక దృష్టికి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తంకే జై, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తంకే జై, అపవాది క్రియలకు ప్రవేశం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకాలం నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తన యొక్క జనుల మధ్య నివసించుట కొరకు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని అతి పరిశుద్ధ స్థలములో ఆశీనుడైన తండ్రిని దేవుని యొక్క దీవెన నీ నామనందరి యొక్క రక్షణార్థమై తానే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మనందరి యొక్క హృదయములలో ఈ దినము మన హృదయములను అతి పరిశుద్ధ స్థలముగా మార్చి అందులో నివసించుచు మనందరినీ రాకడ మేఘం ఎక్కించునే ఉన్న పరిశుద్ధాత్మని వండిన సహవాసము, భద్రత ఏకీవించిన బిడ్డలైన వారెల్లరికను, వారి కుటుంబములకును, కరోనా వల్ల ఆపదలో ఇబ్బందులు పడుచు వేదనలు పడుచున్న వారికి, ఆర్థిక ఇబ్బందులు పడుచున్న వారికి త్రిత్వ దేవుడు వారందరికీ విమోచన అనుగ్రహించి ఇశ్రాయేలు జనాంగం 40 వత్సరములు ఏ ఇబ్బంది లేకుండా నడిపించిన దేవుడు ఈ యొక్క ఆపత్కాల పరిస్థితుల్లో మనం నడిపించి రాకడ మేఘమెక్కించును గాక. ఆమేన్. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు,
శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. అందరం కూడా శిలువ ముద్ర ధరించుకుందాం. అందరికీ మరణాత.